ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ లో మనకి 3 డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఎస్క్యూఎల్, ఎస్ఎస్ఎంఎస్ అండ్ డేటాబేస్ ఇంజిన్. ఈ మూడు కూడా 3 డిఫరెంట్ కాంపోనెంట్స్, సేమ్ అయితే కాదు. సో ఈ మూడింటికి సంబంధించిన డిఫరెన్స్ ఏంటన్నా, సో ఇక్కడ ఎస్క్యూఎల్ అనేది క్వెరీ లాంగ్వేజ్. ఈ క్వెరీ లాంగ్వేజ్ మనకి ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అనేది రాయడానికి ఉపయోగపడుతుంది అనమాట, జస్ట్ లైక్ సి షార్ప్. అండ్ ఎస్ఎస్ఎంఎస్ అనేది ఇది ఒక EXE5 విండోస్ సాఫ్ట్వేర్. ఇది గ్రాఫికల్ టూల్ అనమాట, జస్ట్ లైక్ ఎ క్లయింట్ టూల్. సో ఎవరైతే మనం క్వెరీస్ రాసి డేటాని రిట్రీవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అయ్యే ఒక టూల్ అనమాట ఎస్ఎస్ఎంఎస్ అనేది. దీన్ని మనం విజువల్ స్టూడియోతో కంపేర్ చేయాలి. అంటే ఎస్క్యూఎల్ డేటాబేస్ ఇంజిన్ ని మనం, ఇది కూడా ఒక విండోస్ సాఫ్ట్వేర్. ఇందులో మనం దిస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ది ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ యాక్చువల్లీ. సో డేటా అంతా కూడా ఎస్క్యూఎల్ డేటాబేస్ ఇంజిన్ లో స్టోర్ అవుతుంది. అండ్ మనం రాసిన ఎస్క్యూఎల్ కమాండ్స్ ను కూడా ఈ డేటాబేస్ ఇంజిన్ ఇంటర్ప్రెట్ చేస్తున్నాం. సో మనం నెక్స్ట్ పిక్చర్ చూసినట్లయితే విల్ గెట్ సమ్ బెటర్ క్లారిటీ. సో ఎస్క్యూఎల్ ని మనం సి షార్ప్ లాంగ్వేజ్ తో కంపేర్ చేయొచ్చు. సో బోత్ ఆర్ లాంగ్వేజెస్ ఉంది. అండ్ ఎస్ఎస్ఎంఎస్ ని విజువల్ స్టూడియో తో కంపేర్ చేయొచ్చు. సో ఈ రెండు కూడా మనకి కోడింగ్ రాయడానికి ఉపయోగపడే ఎన్విరాన్మెంట్. అండ్ ఎస్క్యూఎల్ ఇంజిన్ ని మనం కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్ అండ్ ఐఎస్ లాగా కంపేర్ చేయొచ్చు. ఎందుకంటే మనం రాసిన స్టేట్మెంట్స్ ని కంపైల్ చేయడానికి అండ్ ఇంటర్ప్రెట్ చేయడానికి, అంటే డేటాని అప్డేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి, ఇట్లాంటి ఈ విధమైన యాక్షన్ చేయడానికి మనకి ఎస్క్యూఎల్ ఇంజిన్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ అనమాట. అండ్ ఇట్ విల్ యాక్ట్ లైక్ ఎ సర్వర్. ఇట్ ఈస్ ఎ సర్వర్ యాక్చువల్లీ. సో డేటాని స్టోర్ చేయడానికి కూడా ఎస్క్యూఎల్ ఇంజిన్ అనేది యూజ్ చేసుకుంటాం. అండ్ దిస్ డేటా మనకి ఎప్పుడైనా రిట్రీవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకొని వీ కెన్ రిట్రీవ్ ది డేటా అనమాట. సో ఇండివిజువల్ గా ఒక్కో దాని ఫీచర్ చూసినట్లయితే ఎస్క్యూఎల్ ని మనం స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అంటాం. సో మనం దీన్ని ఎస్క్యూఎల్ అని కూడా పిలుస్తుంటాం. అండ్ సమ్టైమ్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ SQL. సో SQL అనేది ANSI స్టాండర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీన్ని డేటాబేస్ లో డేటాని అప్డేట్ చేయడానికి, డిలీట్ చేయడానికి, టేబుల్స్ క్రియేట్ చేయడానికి, ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్ చేయడానికి SQL లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో మనకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. MSSQL సర్వర్, MySQL, Oracle అండ్ ఇవన్నీ కూడా RDBMS ప్రొడక్ట్. సో వీటన్నిటికి కూడా ప్రతిదానికి కూడా ఒక సపరేట్ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఈ లాంగ్వేజ్ ని ఉపయోగించుకుని వాళ్ళు SQL స్టేట్మెంట్స్ అండ్ SQL ప్రోగ్రామ్స్ అనేది రాస్తుంటారు. అండ్ SSMS కు సంబంధించిన ఫీచర్స్ చూసినట్లయితే ఇది ఒక విండోస్ సాఫ్ట్వేర్. సో క్లయింట్ మనం ఎస్క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం స్టేట్మెంట్స్ రాస్తాం. సో ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఎక్కడ రాస్తాం అంటే SSMS లో రాస్తాం. ఇది ఒక ఎన్విరాన్మెంట్, ఇక్కడ రాస్తాం. అండ్ అట్ ది సేమ్ టైం మనం ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ ఉపయోగించుకుని టేబుల్ క్రియేట్ చేస్తాం, అంటే డేటా ఇన్సర్ట్ చేస్తాం. అండ్ సేమ్ యాక్షన్ మనం SSMS టూల్ ఉపయోగించుకోవడం కూడా చేయొచ్చు అనమాట. కాకపోతే కొన్ని కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ అనేది మనం SSMS ఉపయోగించేలో ఖచ్చితంగా మనం SQL మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఈ SSMS మనం వేరే డేటాబేస్ కనెక్ట్ అవ్వడానికి, నెట్వర్క్ లో కనెక్ట్ అయిన వేరే సిస్టమ్ కి సంబంధించిన డేటాబేస్ కి కనెక్ట్ అవ్వడానికి కూడా ఈ SSMS అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇందులో మనకి SQL ప్రొఫైలర్ ఉంటుంది. ఇదేంటంటే మనం ఎగ్జిక్యూట్ చేసిన ప్రొసీజర్స్ గానీ, స్టేట్మెంట్స్ గానీ వాటి యొక్క పర్ఫార్మెన్స్ ని ఎగ్జామిన్ చేయడానికి SQL ప్రొఫైలర్ అనేది యూజ్ అవుతుంది. అలానే ఇందులో మనకి డిప్లాయ్మెంట్ చేయడానికి లేదా హెల్త్ మానిటరింగ్ కూడా అండ్ రిపోర్టింగ్ సర్వీసెస్ కూడా మనకి SSMS టూల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అండ్ దీన్ని మనం నాట్ ఓన్లీ డెవలపర్స్, టెస్టింగ్ ఇంజనీర్స్ కూడా ఈ SSMS యూజ్ చేసి డేటా అనేది పర్ఫెక్ట్ గా ఇన్సర్ట్ అయిందా లేదా అనేది వాళ్ళు టెస్ట్ చేయడానికి ఒక SSMS అనేది యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ డేటాబేస్ ఇంజిన్, SQL ఇంజిన్. ఇది ఆర్ట్ ఆఫ్ ది MS SQL సర్వర్. సో డేటా అంతా కూడా ఇక్కడే స్టోర్ అవుతుంది. సో మనం రాసిన SQL స్టేట్మెంట్స్ కూడా ఇది ఇంటర్ప్రెట్ చేస్తుంది అనమాట. సో SQL engine is the main part of the MS SQL server actually. So that's it about this video guys. Please subscribe to the channel and support the channel.